సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత ఉమంతల. మేమైతే ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఏంటి ఆ బ్యూటిఫుల్ ప్లేస్ అనుకుంటున్నారా? తిరుమల తిరుపతికి వెళ్ళబోతున్నాం అనమాట. సో యాక్చువల్లీ మేము తిరుపతికి 9:30 ఆ టైంకి రీచ్ అయ్యామన్నమాట. సో 9:30కి మేము యాక్చువల్గా కాలినడక ద్వారా వెళ్దాం అనుకున్నాము. ఆ టైంలో ఓపెన్ ఉండవు కదా, బికాస్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయని చెప్పి ఓపెన్ చేయరు కదా. సో అందుకని చెప్పి ఇంకా నైట్ అక్కడనే ఫాస్ట్ ఫుడ్లో ఫ్రైడ్ రైస్ తినేసాము. ఫ్రైడ్ రైస్ కూడా మేము పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మాత్రమే తిన్నామన్నమాట. సో నెక్స్ట్ నైట్ కార్లోనే పడుకున్నాము. కార్లో పడుకొని ఇంకా మార్నింగ్ లేచి శ్రీవారి పాదాలు నుంచి మేము మెట్లు ఎక్కామన్నమాట. ఫస్ట్ టైం మేము శ్రీవారి పాదాలు నుంచి ఎక్కడం అనమాట. ఇంకా మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది. సో మేమైతే ఇంకా 5:30కి లేచి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట శ్రీవారి పాదాలకి. తర్వాత ఇంకా కార్ అక్కడనే పార్క్ చేసేసి మేము ఇంకా మెట్లు ఎక్కేసామన్నమాట. శ్రీవారి మెట్లు అయితే మొత్తం 2388 స్టెప్స్ అనమాట. మాకైతే ఒక 2 hours పట్టింది, 2.5 hours పట్టింది అనమాట. యాక్చువల్గా మేము ప్రతిసారి పోయినప్పుడల్లా అల్లిపిరి నుంచి వెళ్తాము, బట్ ఫస్ట్ టైం ట్రై చేసినాం అనమాట శ్రీవారి మెట్ల నుంచి. సో అందుకే ఇంకా శ్రీవారి మెట్ల నుంచి ఎక్కినాము. అండ్ 2 hours పట్టిందనమాట రీచ్ అవ్వడానికి, పైకి రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ ఇంకా ఓపెన్ అవ్వలేదు, 6కి ఓపెన్ అవుతుంది. అండ్ అప్పుడు మేము రీచ్ అయ్యింది 5:50 or 5:55 ఆ టైంకి మేము రీచ్ అయ్యామన్నమాట. దాని తర్వాత ఇంక ఓపెన్ చేశారు. లగేజెస్ ఇక్కడ లగేజ్ పెట్టే కౌంటర్ అని ఉంటుంది. ఇక్కడ లగేజ్ పెడతాం, ఇంకా మనం పైకి వెళ్ళినాక తీసుకోవాలన్నమాట లగేజ్. అండ్ ఇక్కడ మెట్ల మార్గంలో ఇంకా నడిచేటప్పుడు ఇక్కడ అందరు మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొబ్బరికాయ కొట్టి అగరబత్తిలు అవన్నీ ముట్టిస్తారు కదా, అవి ముట్టించినాక ఇంకా అందరూ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇంకా మేమైతే యాక్చువల్గా మాకు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసినాక ఇంకా కాలు అయితే మొత్తం అసలు పట్టేసినాయి. బికాజ్ అరుణాచలం గిరి ప్రదక్షిణలో 6 hours, ఇంకా దర్శనం అప్పుడైతే అసలు చెప్పలేము. అక్కడ పెద్ద లైన్, అండ్ అక్కడ కూడా 6 hours పట్టింది. మాకు టోటల్ 12 hours పట్టింది అనమాట. అండ్ ఎక్కడ కూర్చోడానికి అసలు కాళ్ళు అస్సలు సపోర్ట్ చేయలేవన్నమాట. సో దాని తర్వాత ఒక 1 day గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా తిరుపతిలో ఎక్కగలిగామన్నమాట. బట్ ఇక్కడ అయినా ఎంత తక్కువ స్టెప్స్ ఉన్నా కూడా ఇక్కడ మెట్లు కొంచెం పెద్దగా ఉండేసరికి ఎక్కలేకపోయినాం అనమాట. దమ్ము వస్తుంది ఎక్కువ. ఒక 30-40 స్టెప్స్ ఎక్కగానే దమ్ము వస్తుంది, 30-40 స్టెప్స్ ఎక్కగానే దమ్ము వస్తుంది. సో అందుకే అక్కడక్కడ ఆగినాం. అండ్ రెస్ట్ తీసుకోవడం కూడా, అలా కూర్చొని మళ్ళీ నడిస్తే ఇంకా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనమాట. దాని బదులు కాసేపు నిల్చొని మళ్ళీ తర్వాత ఎక్కడం బెస్ట్ అని నేను చెప్తా. బికాస్ కూర్చొని మళ్ళీ నడిస్తే ఇంకా ఎక్కువ నొప్పి వస్తున్నాయి కాళ్ళు. దట్ విచ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ తిరుపతి అండ్ అరుణాచలంలో నేను అబ్జర్వ్ చేసింది అదే అనమాట. అండ్ తిరుపతిలో ఎంత పీస్గా ఉంది తెలుసా. అసలు మేము కాలినడకతో వెళ్తుంటే గోవింద నామాలు అవన్నీ ఇట్లా చెప్తుంటే చాలా పీస్ ఉంది. సో నేను కూడా మీకు వినిపిస్తా, వినండి. ఇంకా మేము వెళ్ళిన రోజు పౌర్ణమి అవ్వడం వల్ల మాకు దర్శనం కొంచెం త్వరగా అయింది. బికాజ్ అందరికీ 24 hours, 28 hours, 30 hours అట్లా పడితే మాకు మాత్రం 12 hours దర్శనం అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ 1200 స్టెప్స్ ఎక్కినాక వ్యూ అయితే చాలా బాగుంది, మీరే చూడండి. సో ఎంత బాగుందో కదా వ్యూ, చూశారు కదా.
అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మాకైతే మెట్లు ఎక్కడం అయిపోయిందనమాట. సో మేము రీచ్ అయిపోయినాం అనమాట పైకి. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ పైకి వెళ్ళినాక. అండ్ ఇది శ్రీవారి మెట్ల మార్గం అనమాట. అండ్ మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా లగేజ్ తీసుకొని రూమ్స్ తీసుకున్నాక మేము యాక్చువల్గా గుండంలో ఎప్పుడు స్నానం చేయలేదని చెప్పేసి గుండంలో స్నానం చేసి మళ్ళీ రూమ్కి వచ్చి రూమ్లో ఫ్రెష్ అప్ అయినాక దెన్ మేము దర్శనంకి స్టార్ట్ అయినాము. సో మాకైతే దర్శనంకి 12 hours పట్టిందని చెప్పిన కదా. సో మేమైతే దర్శనంకి వెళ్ళక ముందే మేము తిన్నాం అనమాట. తిన్నాక వి స్టార్టెడ్ ఫర్ దర్శనం. సో దర్శనం అయిపోయాక మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. దెన్ మేము ఇంకా రూమ్ వెకేట్ చేసేసినాం. ఆఫ్టర్ వెకేటింగ్ రూమ్ మేము ఇంకా కిందికి స్టార్ట్ అయిపోయినాము. సో తర్వాత కిందికి రీచ్ అయినాక కాసేపు కార్లో రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మేము శ్రీకాళహస్తికి వెళ్ళామన్నమాట. శ్రీకాళహస్తికి తిరుపతి దగ్గర కాబట్టి మేము వెళ్ళాము. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కడ పూజ చేయించాము. మేము రాహుకేతు పూజ చేయించినాం అనమాట. సో రాహుకేతు పూజ చేయించినాక యాక్చువల్గా అక్కడ దర్శనం తొందరగా అయిపోయింది. చెప్పాలి అంటే తొందరగా అయిపోయింది. ఒక 1 hourలో అయిపోయింది మాకు దర్శనం. బట్ పూజ ప్లస్ దర్శనం కాబట్టి 2 hours పట్టింది. అండ్ ఇక్కడ చూడండి గోవిందుడు కొండ ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ అయితే ఇవి మేము తిరుపతిలో దిగిన ఫొటోస్ అనమాట, చూసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇది శ్రీకాళహస్తి అనమాట. చాలా మంచిగా కనబడింది. సో మేము శ్రీకాళహస్తిలో అసలు ఫొటోస్ దిగలేదు, ఏం దిగలేదు. ఎందుకంటే అసలు మాకు కొంచెం ఒక 0.1% కూడా మాకు అసలు ఓపిక లేకుండే ఫొటోస్ దిగడానికి. సో అందుకే మేము ఇంకా ఫొటోస్ దిగలేదు. దిస్ ఈజ్ ది లాస్ట్ ట్రిప్ వీడియో అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.